హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ఉపేందర్ పోగుల. మీరు చూస్తున్నారు A to Z ఇండస్ట్రియల్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో పిఎల్సి అంటే ఏమిటి, అది ఎలా వర్క్ చేస్తుందో వివరించబోతున్నాను. పిఎల్సి అంటే ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోల్. ఏదైనా ఒక మిషన్ని ఆటోలో రన్ చేయాలంటే పిఎల్సిని ఉపయోగించి ఫుల్ ఆటోమేషన్లో రన్ చేస్తాము. ఆ యొక్క మిషన్ ఆటోలో ఎలా రన్ అవ్వాలో దాని యొక్క ఆపరేటింగ్ ప్రాసెస్ ముందే ప్రోగ్రామ్ చేసి పిఎల్సిలో సేవ్ చేస్తారు. పిఎల్సిని సిపియు అని కూడా అంటారు. సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. పిఎల్సిలో సిపియు ఉంటుంది, డిజిటల్ ఇన్పుట్స్ ఉంటాయి, డిజిటల్ అవుట్పుట్స్ ఉంటాయి, ఎనలాగ్ ఇన్పుట్స్ ఉంటాయి, ఎనలాగ్ అవుట్పుట్స్ కూడా ఉంటాయి. సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. డిఐ అంటే డిజిటల్ ఇన్పుట్స్, డిఓ అంటే డిజిటల్ అవుట్పుట్స్, ఏఏ అంటే ఎనలాగ్ ఇన్పుట్స్, ఏఓ అంటే ఎనలాగ్ అవుట్పుట్స్. పిఎల్సి మెషిన్ యొక్క ఆపరేటింగ్ ఇన్పుట్స్ని రిసీవ్ చేసుకొని మెమరీలో సేవ్ చేసుకుంటుంది. మెషిన్ యొక్క ఇన్పుట్స్ని రిసీవ్ చేసుకుంటుంది, మెమరీలో సేవ్ చేసుకుంటుంది. మెషిన్ ఆపరేషన్కి కావాల్సిన అవుట్పుట్స్ని మళ్ళీ సిగ్నల్స్ రూపంలో ఇస్తుంది అనమాట. ఇన్పుట్ సిగ్నల్స్కి అవుట్పుట్ సిగ్నల్స్కి మధ్య మీడియేటర్గా వర్క్ చేస్తుంది కాబట్టి దీన్ని సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటారు. అర్థమైంది కదండి. సిపియు అంటే దీన్ని పిఎల్సి అనొచ్చు లేదా సిపియు అని కూడా అనొచ్చు. పిఎల్సి సిస్టమ్ రాకముందు ఆర్ఎల్సి సిస్టమ్ ఉండేది. ఆర్ఎల్సి సిస్టమ్ అంటే రిలే లాజికల్ కంట్రోల్. ఆర్ఎల్సి సిస్టమ్తో ఏదైనా మెషిన్ రన్ చేయాలంటే మెంబర్ ఆఫ్ కాంటాక్టర్స్, మెంబర్ ఆఫ్ రిలేస్, మెంబర్ ఆఫ్ టైమర్స్, మెంబర్ ఆఫ్ వైర్స్ వాడవలసి వచ్చేది. వీటి యొక్క ట్రబుల్ షూటింగ్ చాలా కష్టతరంగా ఉంటుంది. అంతేగాక దీని యొక్క మెయింటెనెన్స్ ఎక్కువ, దీనికి కాస్ట్ ఎక్కువ, దీని ట్రబుల్స్ కూడా ఎక్కువే. దీంట్లో ట్రబుల్స్ అనేది వస్తే అంత ఈజీగా ఐడెంటిఫై అనేది చేయలేము. అదే పిఎల్సికి వచ్చేసరికి ట్రబుల్ షూటింగ్ అనేది చాలా ఈజీ, మెయింటెనెన్స్ తక్కువ, ట్రబుల్స్ కూడా తక్కువే, ట్రబుల్ షూటింగ్ కూడా ఈజీనే. ఈజీ ఎందుకంటున్నాం అంటే ఏవైతే ఇన్పుట్స్ మిస్ అయ్యో ఇన్పుట్స్కి సిగ్నల్స్ కూడా ఉంటాయి, ఇక్కడ ఇండికేషన్స్ కూడా ఉంటాయి. అట్లాగే అవుట్పుట్స్ కూడా సిగ్నల్స్ ఉంటాయి. ఈ సిగ్నల్ని చూసి కూడా ఏ ఇన్పుట్ మిస్ అయింది, ఏ అవుట్పుట్ రావట్లేదు, ఎందుకు రావట్లేదు అనేది డైరెక్ట్ ఆ లొకేషన్కి వెళ్ళి దాని యొక్క ట్రబుల్ షూటింగ్ అనేది చేయొచ్చు అనమాట. అదే ఆర్ఎల్సీకి వచ్చేసరికి ఇక్కడ ఏ కాంటాక్టర్ ఖరాబ్ అయిందో, ఏ రిలే ఖరాబ్ అయిందో, ఏ టైమర్ ఖరాబ్ అయిందో, ఏ వైర్ లూజ్ అయిందో, ఏం జరిగిందనే చూడడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట. ఇది కూడా ట్రబుల్ షూటింగ్ అవుతుంది, కాదని కాదు, కానీ కొంచెం పిఎల్సీలో అయితే ఈజీ అవుతుంది. కొంచెం ఇక్కడికి వచ్చేసరికి ట్రబుల్ షూటింగ్ అనేది కొంచెం డిలే అవుతుంది. పాయింట్ టు పాయింట్ చెక్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది. అదే పిఎల్సీలో అయితే డైరెక్ట్ మనకి ప్రోగ్రాంలో కూడా రాసి ఉంటుంది ఏ ఇన్పుట్ మిస్ అయింది అనేది, ఏ అవుట్పుట్ రావట్లేదు అనేది, లేదంటే ఇండికేషన్స్ కూడా చూసుకొని కూడా మనం ఏ ప్రాబ్లం వచ్చింది అనేది మనం ఈజీగా ట్రబుల్ షూట్ చేయొచ్చు అనమాట. అంతేగాక పిఎల్సి సిస్టంలో మెషిన్ యొక్క పూర్తి సిస్టమ్ని కూర్చున్న చోటే మనం ఆపరేట్ చేసుకోవచ్చు, అలాగే మానిటర్ కూడా చేసుకోవచ్చు. హెచ్ఎంఐ ద్వారా కానీ లేదా పీసీ ద్వారా కానీ మనం అయితే మెషిన్ ఆపరేట్ చేసుకోవచ్చు. హెచ్ఎంఐ అంటే హ్యూమన్ మెషిన్ ఇంటర్ఫేస్, పీసీ అంటే తెలిసిందే మీకు, పర్సనల్ కంప్యూటర్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు మెషిన్ని. హెచ్ఎంఐ ద్వారా కూడా ఆపరేట్ చేయొచ్చు, ఒకే చోట నుంచి ఆపరేట్ చేయొచ్చు, ప్లస్ మానిటరింగ్ కూడా చేయొచ్చు. ఓకే అండి, ఈ ఇమేజ్ చూడండి. మీకు ఈ పిఎల్సి అంటే ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుంది అనేది ఈజీగా అర్థం అవ్వాలని ఒక సింపుల్ లాజిక్ అయితే ఇక్కడ డ్రాయింగ్ ద్వారా వేసి ఉంచాను. దీని గురించి తెలుసుకునే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అలాగే ఎవరైతే నా వీడియోని కొత్తగా చూస్తున్నారో ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పిఎల్సికి 24V DC పవర్ సప్లై ఇచ్చాము, నెగిటివ్ పాజిటివ్. పిఎల్సిలో డిజిటల్ ఇన్పుట్స్ 2, డిజిటల్ అవుట్పుట్స్ 2. అంటే చిన్న లాజిక్ కాబట్టి మీకు అర్థం అవడానికి ఇలా ప్రిపేర్ చేసి పెట్టాను. ఒక వాటర్ ట్యాంక్ తీసుకున్నాను, ఒక పంపు ద్వారా వాటర్ ఫిల్ చేస్తున్నాను, ఇంకో పంపు ద్వారా వాటర్ని అవుట్కి పంపిస్తున్నాను. వాటర్ ట్యాంక్లో ఒక లెవెల్ సెన్సర్ పెట్టాను. ఇది పంప్ మోటార్ 1, ఈ ట్యాంక్ని ఫిల్ చేయడానికి ఈ మోటార్ని వాడతాము. పంప్ మోటార్ 2 ఈ ట్యాంక్ నుంచి వాటర్ తీసుకొని బయటకు పంపించడానికి.
ఈ పంపును వాడతాము. ఈ ట్యాంక్ యొక్క లెవెల్ సెన్సారు, ట్యాంక్ లెవెల్ని తెలియజేయడానికి ఈ సెన్సార్ని వాడతాము. అంటే వాటర్ ఫుల్ అయిందా ఎంటీ ఉందా చెప్పడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, 24 వోల్ట్ డీసీ లెవెల్ సెన్సర్కి తీసుకున్నాను. లెవెల్ మినిమంలో ఉన్నప్పుడు ఇది ఫ్లోట్ అనమాట. ఇది మినిమం లెవెల్, ఇది మ్యాక్సిమం లెవెల్ ట్యాంక్కి. ప్రజెంట్గా ఈ ఇమేజ్లో ఇది లో లెవెల్లో ఉంది. లో లెవెల్లో ఉన్నప్పుడు మినిమం లెవెల్లో రెడ్ వైర్కి బ్లాక్ వైర్కి ఎన్సీలో ఉంది. పిఎల్సీకి లో లెవెల్ ఇన్పుట్ వెళ్ళింది. పిఎల్సీ రీడ్ చేస్తుంది ఈ ట్యాంకు ఎంటీ ఉందని. ట్యాంక్ ఎంటీ ఉంది కాబట్టి పిఎల్సీ త్రూ పంప్ 1 మోటార్కి స్టార్ట్ కమాండ్ వచ్చింది. అంటే జస్ట్ ఇది కంట్రోల్ బాక్స్, పంప్ 1 మోటార్ కంట్రోల్ బాక్స్, ఇది పంప్ 2 మోటార్ కంట్రోల్ బాక్స్. దీంట్లో ఉన్న కాంటాక్టర్కి పిఎల్సీ డిజిటల్ అవుట్పుట్ ద్వారా ఈ కాంటాక్టర్కి కమాండ్ వచ్చింది. మోటార్ ఆన్ అయింది. ఈ పంప్ మోటార్ త్రూ ట్యాంక్లో వాటర్ ఫిల్ అయింది, ఫుల్ లెవెల్ వచ్చింది. ఎప్పుడైతే ఫుల్ లెవెల్ వచ్చిందో గ్రాడ్యువల్గా ట్యాంక్లో వాటర్ లెవెల్ పెరుగుతున్న కొద్దీ ఈ ఫ్లోట్ అనేది స్లోగా హై లెవెల్కి వస్తుంది. ఎప్పుడైతే హై లెవెల్కి వచ్చిందో బ్లాక్ వైర్ ఎన్ఓ అవుతుంది, బ్లూ వైర్ ఎన్సీ అవుతుంది. పిఎల్సీకి హై లెవెల్ అని కమాండ్ ఇస్తుంది. ఎప్పుడైతే ట్యాంక్ లెవెల్ హై లెవెల్ అని కమాండ్ వచ్చిందో పిఎల్సీ పంప్ మోటార్ 1ని స్టాప్ కమాండ్ ఇస్తుంది. ట్యాంక్ ఫుల్ లెవెల్ ఉంది కాబట్టి పంప్ 1కేమో స్టాప్ కమాండ్ ఇచ్చింది, పంప్ 2కేమో స్టార్ట్ కమాండ్ ఇచ్చింది. ట్యాంక్ ఫుల్ లెవెల్ ఉంది కాబట్టి పంప్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే లెవెల్ లో అయిందో హై లెవెల్ బ్రేక్ అయింది, లో లెవెల్ పిఎల్సీకి కమాండ్ వచ్చింది. ఎప్పుడైతే లో లెవెల్ సిగ్నల్ వచ్చిందో పిఎల్సీ పంప్ 2 కూడా స్టాప్ కమాండ్ ఇచ్చింది. అంటే వాటర్ లో అయింది కాబట్టి పంప్కి స్టాప్ కమాండ్ అనేది వచ్చింది. ఈ సెన్సర్ లో అయింది, ట్యాంక్ ఎంటీ అయింది, సెన్సర్ లో లెవెల్ ఇచ్చింది కాబట్టి మళ్ళీ పంప్ 1కి స్టార్ట్ కమాండ్ ఇస్తుంది. పంప్ రన్ అవుతుంది, ట్యాంక్ ఫిల్ అవుతుంది, మళ్ళీ లెవెల్ ఫుల్ అవుతుంది. ఎప్పుడైతే ఫుల్ వచ్చిందో మళ్ళీ పిఎల్సీ దీనికి స్టాప్ కమాండ్ ఇస్తుంది, దీనికి స్టార్ట్ కమాండ్ ఇస్తుంది. ఇది ప్రాసెస్ కంటిన్యూగా ఆటోలో దానికి అదే రన్ అవుతూ ఉంటుంది. ఓకే అండి, అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ట్రబుల్ షూటింగ్కి వెళ్దాం. పిఎల్సీ సిస్టంలో ట్రబుల్ షూటింగ్ అనేది ఈజీ అనుకున్నాం కదా, అది ఎలా ఈజీయో చూద్దాం ఒకసారి. మనం అనుకున్నాం కదా పిఎల్సీలో ఇన్పుట్స్ అవుట్పుట్స్ అనేవి ప్రతిదీ కూడా ఇండికేట్ అవుతూ ఉంటాయి. సిగ్నల్ రూపంలో మనకి లైట్ రూపం ఎల్ఈడి రూపంలో కనపడతాయి. లేదంటే ఆపరేటింగ్ సిస్టంలో కూడా మనం ఏ సిగ్నల్ వచ్చింది ఏ సిగ్నల్ రాలేదు అనేది సిస్టంలో కూడా చూసుకోవచ్చు. బై సపోజ్ ట్యాంక్ ఫుల్ ఉంది కానీ సెన్సర్ లో లెవెలే చూపెడుతుంది. మనకి ఇక్కడ ట్యాంక్ ఫుల్ ఉంది కానీ ఇక్కడ లో లెవెలే చూపెడుతుంది, ఫుల్ హై లెవెల్ అనేది మనకి సిగ్నల్ రాలేదు. అంటే ఫ్లోట్ అన్న స్ట్రక్ అయి ఉండొచ్చు, లేదంటే సెన్సర్ అన్న డ్యామేజ్ అయి ఉండొచ్చు, మనకు తెలిసిపోతుంది. ట్యాంక్ ఫుల్లే ఉంది కానీ సెన్సర్ లో లెవెల్ చూపెడుతుంది కాబట్టి పంప్ 2 అనేది ఆన్ అవ్వదు. పంప్ 1 అనేది కంటిన్యూగా రన్నింగ్లో ఉంటుంది, ట్యాంక్ అనేది ఓవర్ఫ్లో అవుతూ ఉంటుంది. మనకు అర్థమైంది. ఇక్కడ లెవెల్ లోనే ఉంది, యాక్చువల్ లెవెల్ మనకి పిఎల్సీలో లెవెల్ లో చూపిస్తుంది కానీ యాక్చువల్గా ట్యాంక్ ఓవర్ఫ్లో అవుతూ ఉంది, పంపు రన్నింగ్లో ఉంది. అంటే ప్రాబ్లం అనేది లెవెల్ సెన్సర్లో ఉంది, మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇది ఒకటి. ఓకే అండి, లెవెల్ సెన్సర్ బాగుంది, ట్యాంక్ ఫుల్ అయింది కానీ పంప్ 2 ఆన్ అవ్వలేదు. మనకి ఇక్కడ పిఎల్సీలో తెలిసిపోద్ది. హై లెవెల్ ఇండికేషన్ ఉందా లేదా చూసుకోవాలి. చూసుకున్నాం, ఇది బాగుంది. పిఎల్సీ అవుట్పుట్ కూడా ఇచ్చింది కానీ మోటార్ ఆన్ అవ్వలేదు. అంటే కాంటాక్టర్ సప్లై వచ్చింది కానీ కాంటాక్టర్ ఆన్ అవ్వలేదు కాబట్టి మోటార్ పంప్ 2 అనేది ఆన్ అవ్వలేదు. అంటే ట్రబుల్ ఇక్కడ ఉందని మనం గెస్ చేయొచ్చు. ఈ పంప్ చూద్దాం. ఇప్పుడు ఈ పంప్ అయిపోయింది, లెవెల్ సెన్సర్ అయిపోయింది. ఈ పంప్ చూద్దాం. ట్యాంక్ లో లెవెల్ అయింది, లో లెవెల్ ఇండికేషన్ వచ్చింది కానీ పంప్ ఆన్ అవ్వలేదు. అంటే పిఎల్సీ ఇన్పుట్ అయితే ఇచ్చింది, లో లెవెల్ అని ఇన్పుట్ ఇచ్చింది కానీ పిఎల్సీ ఇచ్చినా కూడా పంప్ ఆన్ అవ్వలేదు. అంటే పిఎల్సీలో మనకి ఇన్పుట్ వచ్చింది, అవుట్పుట్ కూడా వచ్చే ఉంటుంది. పిఎల్సీ అనేది ప్రోగ్రామ్డ్ కాబట్టి దీంట్లో
ఇన్పుట్స్ వచ్చినప్పుడు అవుట్పుట్స్ అనేవి ప్రాబ్లం రాదు. పిఎల్సీలో ఇక్కడ చూసుకోవచ్చు, డిజిటల్ అవుట్పుట్ ఇచ్చిందా లేదా, స్టార్ట్ కమాండ్ ఇచ్చిందా లేదా. ఇచ్చుంటే కంట్రోల్ బాక్స్లో కాంటాక్టర్ ఆన్ అవ్వలేదు. ఓకే అండి, ఇదండి పిఎల్సీ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్. మీకు ఈజీగా అర్థం అవ్వాలని ఒక సింపుల్ లాజిక్లో చెప్పాను. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. మీరు ఇచ్చే లైక్లే నాకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తాయి, అలాగే మరిన్ని వీడియో చేయడానికి దోహదపడతాయి. నా యొక్క వీడియోస్ ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెకానికల్ రిలేటెడ్గా ఉంటాయి. నా వీడియోస్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే అండి, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.